అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. భక్తులరా, ఇంకోసారి మనం చేరుకున్నాం పుణ్యమాసాల రాజు కార్తీక మాసంలోకి. అక్టోబర్ 22వ తేదీ నుండి ప్రారంభమై నవంబర్ 20వ తేదీ వరకు కొనసాగే ఈ పవిత్ర మాసం మన జీవితంలో భక్తి వెలుగు నింపే అద్భుతమైన సమయం. స్కంద పురాణంలో చెప్పబడింది, కార్తీక మాసంలో వెలిగించే ఒక్క దీపం కోటి జన్మల పుణ్యఫలాన్ని ఇస్తుంది. అందుకే ఈ మాసాన్ని పుణ్యమాసాల రాజు అంటారు. తెల్లవారుజామున లేచి చల్లటి నీటితో స్నానం చేయాలి. నదీ స్నానం చేయలేని వారు కొద్దిగా గంగాజలం నీటిలో కలిపి స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత దేవుడి ముందు దీపం వెలిగించండి. దీపం వెలిగిస్తే మన జీవితంలోనూ వెలుగు వెలుగుతుంది. ప్రతిరోజు దీపారాధన చేయడం చాలా ముఖ్యం. కుదరకపోతే కనీసం సోమవారాల్లో తప్పక వెలిగించండి. తులసి దగ్గర దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయండి. దీనివల్ల ఇంట్లో శాంతి ఐశ్వర్యం చేకూరుతుంది. శివాలయానికి వెళ్ళి దీపం వెలిగించి శివుడిని దర్శించండి. శివలింగానికి బిల్వదళాలు సమర్పించి అభిషేకం చేయండి. శివుని ఒకసారి స్మరించిన పాపాలన్నీ కరిగిపోతాయి. కార్తీక సోమవారాలు ఈ మాసానికి ప్రత్యేకమైనవి. అక్టోబర్ 27, నవంబర్ 3, 10, 17 ఈ 4 సోమవారాలు ఎంతో పవిత్రం. ప్రతి సోమవారం ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడిని దర్శించాక భోజనం చేయండి. శివుడికి పాలు నీరు బిల్వదళాలు సమర్పించండి. ఇలా చేస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించండి. కుటుంబంతో కలిసి వనభోజనం చేయండి. ఇది శరీరానికి మనసుకు శాంతి ఇస్తుంది. నవంబర్ 5న కార్తీక పౌర్ణమి రోజు. ఈ రోజున 365 ఒత్తులతో దీపం వెలిగించి శివుణ్ణి పూజించండి. దీపాలను నదీ తీరంలో వదిలితే మన పాపాలు కరిగిపోతాయి. దీపం వెలిగించు, భక్తి వెలిగించు, శివానుగ్రహం పొందు. నవంబర్ 2న తులసి వివాహం. తులసి కోటలో ఉసిరి కొమ్మ పెట్టి వివాహం జరిపిస్తే ఇంట్లో శాంతి సంపద సౌభాగ్యం కలుగుతాయి. చివరి రోజు నవంబర్ 20 పోలీస్ వర్గం. ఆ రోజున అరటి దొప్పల్లో 30 ఒత్తులతో దీపం వెలిగించి నదిలో వదలండి. దీంతో కార్తీక మాసం మొత్తం పూజ చేసిన పుణ్యం లభిస్తుంది. ఈ మాసంలో దానం చేయడం చాలా శ్రేయస్కరం. దీపదానం, వస్త్రదానం, అన్నదానం ఈ 3 మహా పుణ్యకార్యాలు. మాంసాహారం, ఉల్లిపాయ వెల్లుల్లి మానేయండి. శుద్ధమైన ఆహారం తీసుకుంటూ భక్తితో పూజ చేయండి. దీపం వెలిగించండి, భక్తి వెలిగించండి. శివానుగ్రహం మీ జీవితాన్ని వెలిగిస్తుంది. ఓం నమ శివాయ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.